నేటి పునీతులు పునీత తర్సిల్లా గారు మరియు పునీత ఎమిలియానా గారు. దేవుడు దావీదు కుటుంబమును కలకాలము సురక్షితముగా ఉంచును. ఆదివారం డిసెంబర్ 24, 2023. మొదటి పట్టణం సమూవేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 5, 8 నుండి 11 మరియు 16 వచనాలు. దావీదు నగరమున సురక్షితముగా జీవించుచుండెను. ప్రభువు అనుగ్రహము వలన ఇరుగు పొరుగు శత్రువులెవ్వరును అతనిని బాధింపరైరి. అతడు నాతాను ప్రవక్తతో, నేను దేవదారు ప్రాసాదముల వసించుచున్నాను, ప్రభుమందసము మాత్రము డేరాలో పడియున్నది అనెను. ప్రవక్త అతనితో, నీవు నిశ్చయించుకున్న కార్యమును నెరవేర్పుము, ప్రభువు నీకు తోడయ్యుండును అని చెప్పెను. కాని ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? కనుక నీవు నా సేవకుడైన దావీదుతో సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడని వచింపుము. నీవు పొలమున గొజ్జెలు కాచుకొనుచుండగా నేను నిన్ను కొనివచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకుని చేసితిని. నీవు శత్రువుల మీదికి పోయినప్పుడల్లా నేను నీకు అండగా నిలిచి నీ పగవారిని పరిమార్చితిని. భూమి మీది మహారాజులకు ఎంతటి ప్రఖ్యాతి కల్గునో నీకును అంతటి ప్రసిద్ధి లభించినట్లు చేసితిని. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక స్థలము సిద్ధము చేసితిని, వారిని ఆట నెలకొల్పేదను. నా జనులు తమ తావున సురక్షితముగా జీవింతురు. పూర్వము నేను వారిని న్యాయాధిపతుల అధీనమున ఉంచినప్పటివలె దుర్మార్గులగు శత్రువులు వారి మీదికిక ఒంటికాలి మీద రారు. నేను నిన్ను శత్రువుల బారి నుండి తప్పింతును. నేనే నీకొక మందిరము నిర్మింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని విధేయులగుటకు యుండును. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణం పునీత చిన్నప్ప గారు రోమియులకు వ్రాసిన లేఖ 16వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. సహోదరులారా, దేవునకు మహిమ కలుగునుగాక. ఆయన మీ విశ్వాసమున మీరు దృఢముగా నిలుచున్నట్లు చేయగలడు. నా సువార్తను అనుసరించి, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటనను అనుసరించి గతమున యుగ యుగములు గుప్తముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్ష పరుపబడిన పరమ రహస్యమును అనుసరించి ఆయన అట్లు చేసెను. కాని ఇప్పుడు ప్రవక్తల రచనల ద్వారా ఆ సత్యము ప్రత్యక్షము చేయబడినది. అందరూ విశ్వసించి విధేయులగుటకు నిత్యుడగు దేవుని ఆజ్ఞచే నేడు అది అన్ని జాతులకు తెలియజేయబడినది. అద్వితీయుడు, సర్వజ్ఞుడగు దేవునికి యేసుక్రీస్తు ద్వారా సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్.